చమత్కారంగా తెనాలి రామకృష్ణుడు ఒక పద్యం రాస్తున్నాడు. ఆ రథాన్ని, శివుడు యొక్క రథాన్ని కాశీనగరంలో ఉండే రథాలు ఆక్షేపిస్తున్నాయట. అది ఒక రథమే, ఊరికి చెప్పుకోగానే సరిపోయింది ఏమిటి శివుడు రథం అని. మా ముందవి సరిపోవు అంటున్నాడు. ఎందుకు సరిపోవు అంటే, సారథి ఛాందసుండు బడి సాగదు చక్రయుగము పాత పంచారపు గుర్రముల్ రథియు శౌర్యమునందరమానిసి ఆత్మవిస్తారము ఖండఖండములు తానటమాసరియంచు తత్పురిన్ తేరులు నవ్వు శంకరుని తేరిని కేతన కింకిణీ ధ్వనిన్. ఆ రథాలకి జెండాలు ఉన్నాయట. ఆ జెండా కొయ్య ఉంటుంది కదా, ఆ కొయ్యకేగా జెండా కట్టేది. ఆ జెండా కొయ్యకి ఇలాగ ఒక దిమ్మలా ఉండి ఒక బద్దిలా ఉండి దానికి గంటలు కడతారు. రథం వెళుతూ ఉంటే గంటలు మోగుతాయి. ఆ రథాలకు ఉండేటువంటి ధ్వజస్తంభానికి ఉండేటువంటి గంటల మువ్వలు మోగుతున్నాయట. ఆ మువ్వల సవ్వళ్ళ లేదు, నవ్వుల సవ్వళ్ళే ఉందిట. ఏమిటి ఆ నవ్వు? ఎవరిని చూసి? ఇది కవి ఊహ. అది మువ్వల సవ్వడి కాదు, నవ్వుల సవ్వడి. నిజంగా మువ్వలు మోగితే నవ్వుల్లాగే ఉంటుంది. ఆ నవ్వులు ఎవరిని చూసి అంటే శివుడు రథాన్ని చూసి. అది ఓ రథమే. సారథి ఛాందసుండు బడి సాగదు చక్రయుగము పాత పంచారపు గుర్రముల్ రథియు శౌర్యమునందరమానిసి ఆత్మవిస్తారము ఖండఖండములు తానటమాసరియంచు తత్పురిన్ తేరులు నవ్వు శంకరుని తేరిని కేతన కింకిణీ ధ్వనిన్. ఏమిటయ్యా నీ గొప్ప? సారథి ఛాందసుండు. అసలు మీ సారథునాడే ఆయనకి ఛాదస్థం ఎక్కువ. ఛాందసుడు అంటే అదే. లోకంలో కూడా ఆయన ఛాందసుడండి బాబు, ఆయనతో మాట్లాడలేమండి, ఆయన్ని పెట్టుకుంటే కష్టమండి, చంపేస్తారండి, పని జరగనివ్వడండి. ఇదే ఛాదస్థం. నిజానికి బ్రహ్మ ఛాందసుడా? నిజమే. ఛందస్సులు అంటే వేదాలు. కాబట్టి సారథి ఛాందసుడు అంటే అందులో ఒప్పుకుని తీరాలి. ఇదే వ్యతిరేకమైన మాట్లాడుతూ ప్రయోగిస్తూ విచిత్రార్థాన్ని స్ఫురింపజేయడం. దీని వ్యతిరేక అలంకారం అంటారు. పైకి చూస్తే వ్యతిరేకంగా కనిపిస్తుంది, మరి నిజంగా ఉన్నమాటే మీరు కాదనడానికి లేదు. ఛాందసుడు బ్రహ్మ ఛాందసుడు, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఛందస్సులు అంటే వేదాలు. అంచేత ఛాందసుడే. వేదాలకు మూలమే ఆయన. వేదాలు మొట్టమొదటి చెప్పింది ఆయన. వేదపారాయణ 4 ముఖాలతో 4 వేదాలు చదువుతున్నది ఆయనే. మనమంతా మానేసినా చదువుతున్నది ఆయనే. అదే ఛాందసుడే. మరి లోకంలో ఛాందస్ శబ్దానికి ఉన్న అర్థం ఏమిటి? ఛాదస్థం అండి బాబు. కడిగిందే కడిగి తోమింది చచ్చిపోతాం వెళ్తాడు, మనం పళ్ళే ఉండవు. ఆయనకి అసలు ఛాదస్థం అండి, ఆయన పక్కనట్టేయండి. ఎందుకంటే ఈ ఛాదస్థం ఉన్నవాళ్ళు లోకంలో పని సాగనివ్వరు. ప్రయాణం అవుతుంటే చూడండి, ఒక్కో మొగాడికి ఛాదస్థం ఉంటుంది. భార్య ఏదో సర్దుకుంటూ ఉంటే అది ఎక్కడ పెట్టావా, ఇది ఇక్కడ పెట్టావా, అగో ఆ తూలు పెట్ట సరిగ్గా పెట్టు, అది ఇక్కడ ఇలా చంపేస్తూ ఉంటాడు పట్టుకొని. ఇక వీళ్ళని ప్రయాణం అవ్వనివ్వడం. ఈ ప్రయాణం అవుతున్నంతసేపు, ఆ ఊరు వెళ్ళినంతసేపు, తిరిగి వచ్చేంతవరకు షంటింగే. ఈ షంటింగ్ చేసే భర్తల గురించి భార్యలు ఇలాగే అనుకుంటారు, ఛాదస్థం. ఒక చోట ఆడాళ్ళకే ఉంటుంది ఈ ఛాదస్థం. ఈ ఛాదస్థం ఊరుకో, ఛాదస్థం పాటలు నువ్వు అంటూ ఉంటారు వెంటనే. అది ఆడైనా మొగైనా ఆ ఛాదస్థాన్ని వదిలించుకోవాలి, అది పక్కనట్టండి. ఇంతకీ మరి సారథి ఛాందసుడే కదా. మరి రథాన్ని తోలే సారథి ఛాదస్థం ఉండకూడదు, వేగంగా వెళ్ళగలగాలి. కానీ ఎక్కడికెక్కడ ఆగి గుర్రం బాగుందా లేదా, తోక బాగుందా లేదా, పగ్గాలు బాగున్నాయా లేదా, ఇవన్నీ ఛాదస్థంగా చూసుకుంటుంటే రథం ముందుకు వెళ్ళదు. అంచేత మీ సారథి ఛాందసుడు, మా రథ సారథి మంచి